తెలంగాణ ఎప్సెట్ 2025 బి ఫార్మసీ, ఫార్మ్ డి, బయోటెక్నాలజీ, బయోమెడికల్ ఇంజనీరింగ్ అండ్ ఫార్మాస్యూటికల్ ఇంజనీరింగ్ లాంటి కోర్సులకు సంబంధించి వెబ్ ఆప్షన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఈ వెబ్ ఆప్షన్స్ లోపల ఎవరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి, ఎట్లా వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి, సీట్ వచ్చిన వాళ్ళు వెబ్ ఆప్షన్స్ ఎట్లా ఇవ్వాలి, సీట్ రాని వాళ్ళు వెబ్ ఆప్షన్స్ ఎట్లా ఇవ్వాలి, ఎట్లాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయాలి అని చెప్పి నేను ఈ వీడియో లోపల డీటెయిల్గా చెప్తాను. మనం ప్రీవియస్గా తెలంగాణ ఎప్సెట్ 2025కి సంబంధించి చాలా వీడియోస్ చేసుకున్నాం అండ్ ఫర్దర్ కూడా ఇట్లాంటి వీడియోస్ చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి మీరు ఒకవేళ మన ఛానల్కి కొత్త వస్తే మాత్రం డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో మనం ప్రీవియస్గా స్లాట్ బుకింగ్ గురించి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ గురించి, వెబ్ ఆప్షన్స్ గురించి, ఆన్లైన్ ఫీ పేమెంట్, సెల్ఫ్ రిపోర్టింగ్ గురించి వీడియోస్ చేసుకున్నాం. ఆ వీడియో లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్ లోపల మీద ఐ బటన్స్ లోపల ఇస్తే ఒకసారి చెక్ చేయరి. అండ్ మనం వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టుకోవాలి అని చెప్పి స్టెప్ బై స్టెప్ వీడియో చేసిన ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్ లోపల ఐ బటన్స్ లోపల ఇస్తే ఒకసారి చెక్ చేయండి. సో సబ్స్క్రైబ్ అయితే చేసుకోరు, ఎందుకంటే ఎవ్రీ వన్ ఈస్ వాచింగ్ అవర్ వీడియో అండ్ చూస్తున్నారు వెళ్తున్నారు తప్ప సబ్స్క్రైబ్ చేసుకుంటారు. కాబట్టి సబ్స్క్రైబ్ చేసి సో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయరు, ఓకేనా. మీ ఫ్రెండ్ గ్రూప్స్ ఉంటాయి కదా, అందులోపల షేర్ చేయండి. సో when it comes to లైక్ వెబ్ ఆప్షన్స్ అనేది మనకు స్టార్ట్ అయిపోయినాయి అన్నట్టు. సో మనకు వచ్చిన షెడ్యూల్ ప్రకారం, మన దగ్గర ఉన్న షెడ్యూల్ ప్రకారం వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ఏ రోజు టైం ఉన్నది అంటే 17th అక్టోబర్, ఓకేనా. 17th అక్టోబర్ అండ్ దాని తర్వాత 18th అక్టోబర్. మనకి ఎప్పుడెప్పుడు టైం ఉన్నదంటే 17th అక్టోబర్ అండ్ 18th అక్టోబర్ 2 days ఆఫ్ టైం అయితే ఉందన్నట్టు. సో ఈ 2 రోజులే నువ్వు వెబ్ ఆప్షన్లు పెట్టుకుందాం అనుకున్నా, డిలీట్ చేద్దాం అనుకున్నా, ఏం చేద్దాం అనుకున్నా కూడా ఈ 2 రోజులే. బ్రో నేను ఆల్రెడీ ఫేజ్ 1లో వెబ్ ఆప్షన్లు ఇచ్చిన బ్రో, ఓకే, నేను ఆల్రెడీ ఫేజ్ 1లో వెబ్ ఆప్షన్లు ఇచ్చిన బ్రో అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు ఒకవేళ నాకు ఆ కాలేజ్ నచ్చలే అనుకుంటే ఫేజ్ 2లో కూడా మళ్ళీ వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి, ఓకేనా. సో ఫేజ్ 1లో వెబ్ ఆప్షన్స్, ఫేజ్ 1 అది అయిపోయింది ఆ ప్రాసెస్ అంతా. ఇప్పుడు ఫేజ్ 2లో మళ్ళీ ఫ్రెష్గా వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి ఒకవేళ నీకు ఫేజ్ 1 కాలేజ్ నచ్చకపోతే, ఓకేనా. సో ఫ్రెష్గా వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అన్నట్టు. ఈ 2 days మాత్రమే మనకు టైం అయితే ఉంది వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి, ఓకేనా. ఎవరెవరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు మరి అని అంటే, ఎవరికైతే ఫేజ్ 1లో సీట్ వస్తుందో వాళ్ళు, ఓకేనా. ఎవరికైతే ఫేజ్ 1లో సీట్ వస్తుందో వాళ్ళు, ఎవరికైతే ఫేజ్ 1లో సీట్ రాదో వాళ్ళు, ఎవరైతే ఇప్పటివరకు ఫేజ్ 1లో పార్టిసిపేట్ చేయరో వాళ్ళు, ఓకేనా. ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వచ్చు అన్నట్టు, ఓకేనా. సో ఎవ్రీ ఎలిజిబుల్ క్యాండిడేట్ కెన్ గివ్ వెబ్ ఆప్షన్స్. సింపుల్ ఒకటే, తెలంగాణ ఎప్సెట్ ఏదైతే ఉందో తెలంగాణ ఎప్సెట్ నువ్వు రాసి, ఓకేనా, తెలంగాణ ఎప్సెట్ 2025 రాసి బైపీసీ స్ట్రీమ్ లోపల క్వాలిఫై అయినాం అనుకో, ఓకేనా. క్వాలిఫై అయితే యు ఆర్ ఎలిజిబుల్ టు గివ్ వెబ్ ఆప్షన్స్. సో ఎలిజిబుల్ టు గివ్ వెబ్ ఆప్షన్స్ అన్నావు కదా అని చెప్పి వెబ్ ఆప్షన్స్ ఎట్లా పడితే అట్లా ఇచ్చుడు కాదు. వెబ్ ఆప్షన్స్ అనేది ప్రాపర్గా ఇవ్వాలి. ఎందుకంటే ఒక సింగిల్ వెబ్ ఆప్షన్, ఓకే, ఒక సింగిల్ వెబ్ ఆప్షన్ మొత్తం అంతా తారుమారు చేస్తారు అన్నట్టు, మొత్తం ఆగం చేస్తుంది ఒక సింగిల్ వెబ్ ఆప్షన్. కాబట్టి నువ్వు ఇచ్చే ప్రతి వెబ్ ఆప్షన్ కూడా ఫుల్ అవేర్ ఉండి ఫుల్ కాన్సన్ట్రేషన్ తోటి ఇవ్వాలి, ఓకేనా. సో ఏంది కదా అంటే ఈ ఒక్క వెబ్ ఆప్షన్ నువ్వు మిస్టేక్ చేయడం వల్ల ఒక కాలేజే చేంజ్ అయిపోతుంది, కోర్సే చేంజ్ అయిపోతుంది. కాబట్టి వెబ్ ఆప్షన్స్ అనేది ప్రాపర్గా ఇవ్వాలి. ఎట్లా ఇవ్వాలి వెబ్ ఆప్షన్లు మరి అని అంటే, సో మనకు అఫీషియల్ పోర్టల్కి వెళ్ళి వెబ్ ఆప్షన్స్ అది ఇవ్వాల్సి ఉంటుంది అన్నట్టు. వెబ్ ఆప్షన్స్ ఇచ్చే ముందు నువ్వేం చేయాల్సి ఉంటుంది అంటే ఒక లిస్ట్ రాసుకో, ఓకేనా. ఒక లిస్ట్ అనేది రాసుకో. సో నీకు ఏ కాలేజ్ ఇష్టం, తర్వాత ఏ కాలేజ్ ఇష్టం, తర్వాత ఏ కాలేజ్ ఇష్టం, తర్వాత ఏ కాలేజ్ ఇష్టం అని చెప్పి ఒక లిస్ట్ అనేది రాసుకోవాలి. నువ్వు రాసుకొని యాజ్ పర్ దిస్ లిస్ట్ నువ్వు వెబ్ ఆప్షన్లు ఇవ్వాలి. బ్లైండ్గా వెబ్ ఆప్షన్స్ ఇవ్వకండి, ఓకేనా. ఇంకొకటి, వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్, ఎందుకు వెబ్ ఆప్షన్స్ ఇస్తున్నావు, ఓకేనా. వెబ్ ఆప్షన్స్ ఎందుకు ఇస్తున్నావు అండ్ ఈ వెబ్ ఆప్షన్స్ ఇనఫా, వై యు ఆర్ గివింగ్ వెబ్ ఆప్షన్స్ అండ్ ఈ వెబ్ ఆప్షన్స్ ఇనఫా అనేది నువ్వు క్వశ్చన్ మార్క్ వేసుకోవాలి. వెబ్ ఆప్షన్స్ ఎందుకు ఇస్తున్నావు, ఒక రీజన్. వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ఒక రీజన్, ఫస్ట్ ఫేజ్లో సీట్ రాలేదు, ఓకేనా. ఇంకొక రీజన్, సీట్ వచ్చింది కానీ నాట్ ఇంట్రెస్టెడ్, ఓకేనా. సో 2 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, సీట్ రాకపోవడం అనేది ఉంటుంది, సీట్ వచ్చి నచ్చకపోవడం అనేది ఉంటుంది. ఈ 2 రీజన్ల వల్ల
నువ్వు సెకండ్ ఫేజ్ లోపల వెబ్ ఆప్షన్లు ఇద్దాం అనుకుంటున్నావు. లేకపోతే ఫస్ట్ ఫేజ్‌లో పార్టిసిపేట్ చేయలేవు బ్రో అనేది ఒక రీజన్ అవుతుంది. మొత్తం సో ఏంది అంటే ఒకటే రీజన్, సీట్ రాకపోవడము, లేకపోతే వచ్చినా నచ్చకపోవడము, వచ్చి నచ్చి ఇంకొక మంచి కాలేజ్‌కి ట్రై చేయడం. సో దీస్ ఆర్ సమ్ రీజన్స్. ఓకేనా. సో బెటర్ కాలేజ్‌కి ట్రై చేయడము. ఓకేనా. సో దీస్ ఆర్ ద రీజన్స్. సీట్ రాకపోవడం ఒకటి, సీట్ వచ్చి ఇంట్రెస్ట్ లేకపోవడం ఒకటి, ఇంకొక బెటర్ కాలేజ్‌కి ట్రై చేద్దాం అనుకోవడం ఒకటి. ఓకేనా. సో ఇవి రీజన్స్ ఉంటాయి. అండ్ ఈ రీజన్స్ని బేస్ చేసుకొని నువ్వు వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి. ఓకేనా. సో సీట్ రాలేదు అనే రీజన్ని బేస్ చేసుకొని, సీట్ వచ్చి నచ్చలేదు అనే రీజన్ని బేస్ చేసుకొని, బెటర్ కాలేజ్కి ట్రై చేస్తున్నా అనే రీజన్ని బేస్ చేసుకొని నువ్వు వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అన్నట్టు. వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత ఆ వెబ్ ఆప్షన్స్ ఇనఫా కాదా, సరిపోతాయా అనేది నువ్వు డిసైడ్ కావాలి. సరే వెబ్ ఆప్షన్ల మీద మరి ఏమైనా లిమిట్ ఉందా, ఇన్నే వెబ్ ఆప్షన్లు పెట్టాలి, ఇన్నే కోర్సులు పెట్టాలి అనే ఏమైనా లిమిట్ ఉందా? లేదు. యూ క్యాన్ గివ్ ఎన్ నెంబర్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్. ఓకేనా. ఎన్ నెంబర్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ నువ్వు ఎన్నైనా ఇచ్చుకోవచ్చు వెబ్ ఆప్షన్స్. ఇన్నే అని చెప్పి మనకి ఎక్కడ కూడా రాసి పెట్టలేదు వాళ్ళు, ఏ రెగ్యులేషన్లో కూడా చెప్పలేదు. నువ్వు 10 వెబ్ ఆప్షన్లు ఇవ్వాలి, నువ్వు 15 వెబ్ ఆప్షన్లు ఇవ్వాలని చెప్పి ఎక్కడ కూడా చెప్పలేదు. అండ్ బ్రో 90% ఆఫ్ ద సీట్స్ ఫిల్ అయినాయి బ్రో, 93.5% బ్రో. ఓకేనా. 93.5% సీట్స్ ఫిల్ అయినాయి బ్రో. ఈ 7% సీట్స్ ఎక్కడ ఉన్నాయో తెలియదు బ్రో, వెబ్ ఆప్షన్లు ఎట్లా పెట్టాలి బ్రో అంటే ఎట్లా అని టెన్షన్ తీసుకోకు. ఈ 93% లోపల ఎంతమంది జాయిన్ అయ్యారో మనకు తెలియదు. ఓకేనా. ఆల్మోస్ట్ ఒక 60% పీపుల్ జాయిన్ అయ్యారు అనుకో. ఇంకో 40% ఆఫ్ ద సీట్స్ ఉంటాయి కదా, ఈ 40% సీట్స్ లోపల కొంతమంది అప్గ్రేడ్ అవుతారు. ఓకేనా. సో ఎక్కడ వేకెన్సీస్ ఉన్నాయో తెలియదు, ఏమైందో తెలియదు. సో ఏం తెలియకపోయినా కూడా నువ్వు నీకు నచ్చిన కాలేజెస్ లోపల వెబ్ ఆప్షన్స్ ఇవ్వు. ఓకే. నువ్వు నీకు నచ్చిన కాలేజెస్ లోపల వెబ్ ఆప్షన్స్ ఇవ్వు. సో దట్ ఏమవుతుంది కదా అంటే, సో నీకు నచ్చిన కాలేజ్ లోపల సీట్ వస్తుంది. ఓకేనా. రాకపోయినా పర్లేదు బ్రో, వెబ్ ఆప్షన్స్ అయితే ఇయ్యి. మనం చేయాల్సింది ఏంటంటే ఒక అటెంప్ట్ ఇవ్వాలి. ఓకేనా. మన సైడ్కి వెళ్ళి మనం చేయాల్సింది అటెంప్ట్ మాత్రమే. సో మన సైడ్కి వెళ్ళి మనం అటెంప్ట్ అనేది ప్రాపర్గా ఇద్దాం. ఓకేనా. సో 93.5% ఆఫ్ ద సీట్స్ ఫిల్ అయినాయి, 7% ఆఫ్ ద సీట్స్ ఉన్నాయి అంటే ఎంతమంది జాయిన్ అయ్యారో తెలియదు మనకి. కాబట్టి మన సైడ్కి వెళ్ళి మనం ఏం చేయాలి, మనం ఒక అటెంప్ట్ అనేది ఇవ్వాలి. ఆ అటెంప్ట్ ఎట్లా ఇద్దాం, మంచిగా ఇద్దాం. సో ప్రాపర్గా వెబ్ ఆప్షన్లు పెట్టుకుందాం. నీ రీజన్ ఏదైనా కావచ్చు. నీకు సీట్ రాలేదా, సీట్ వచ్చి నచ్చలేదా, బెటర్ కాలేజ్కి ట్రై చేస్తున్నావా, ఏదైనా కావచ్చు. ఈ రీజన్స్ ఏవైతే ఉన్నాయో ఆ రీజన్కి నీకు తగ్గట్టు, ఇప్పుడు సీట్ రాలేదు అంటే ఏం చేయాలి, ఎక్కువ నెంబర్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి. నువ్వు నీకున్న రీజన్స్ని బేస్ చేసుకొని నువ్వు వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటావు అన్నట్టు. సీట్ రాలేదు, సీట్ రాకపోతే ఎక్కువ నెంబర్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వు. ఓకే. సీట్ వచ్చింది బ్రో కానీ నచ్చలేదు అంటే నచ్చిన కాలేజెస్ మాత్రమే ఇవ్వు. ఓకేనా. ఓన్లీ గుడ్ కాలేజెస్ మాత్రమే ఇవ్వు. అండ్ ఇంకొకటి, సీట్ వచ్చింది, కాలేజ్ నచ్చింది, వెబ్ ఆప్షన్లు ఇద్దాం అనుకుంటే లిమిటెడ్ అండ్ టాప్ కాలేజెస్ మాత్రమే ఇవ్వు. ఓకేనా. లిమిటెడ్ అండ్ టాప్ కాలేజెస్. సో వెబ్ ఆప్షన్లు ఇవ్వడం అనేది మ్యాండేటరీ. సో ఇట్ చేంజెస్ ఎవ్రీథింగ్. చెప్తున్నా కదా, వెబ్ ఆప్షన్లు ఒకే ఒక వెబ్ ఆప్షన్ చేంజ్ అయితే ఎవ్రీథింగ్ చేంజ్ అవుతుంది. ఓకేనా. సో ఎవ్రీథింగ్ చేంజ్ అవుతుంది కాబట్టి వెబ్ ఆప్షన్లు ప్రాపర్గా ఇయ్యి. ఒక ఒక ప్లాన్, ఒక పద్ధతి, అట్లా ఒక ప్లాన్, ఒక పద్ధతితోటి వెబ్ ఆప్షన్లు ఇస్తే వెబ్ ఆప్షన్లు అనేది నీకు ఇప్పుడు ప్లాన్ పద్ధతి ఈస్ నథింగ్ బట్ సింపుల్లీ ఫస్ట్ నీకు ఏ కాలేజ్ కావాలి, సెకండ్ నీకు ఏ కాలేజ్ కావాలి అంటే ఏ కాలేజ్ ఏ కోర్సు, సెకండ్ నీకు ఏ కాలేజ్ కావాలి ఏ కోర్సు కావాలి, థర్డ్ ఏ కాలేజ్ కావాలి ఏ కోర్సు కావాలి, ఫోర్త్ ఏ కాలేజ్ కావాలి ఏ కోర్సు కావాలి, ఫిఫ్త్ ఏ కాలేజ్ కావాలి ఏ కోర్సు కావాలి. సో దీస్ ఈజ్ ద థింగ్. లేదు బ్రో నేను ర్యాండమ్గా ఏదో కాలేజ్ పెడతా బ్రో అంటే ర్యాండమ్గానే వస్తుంది సీట్ కూడా. ఫస్ట్ నీకు నచ్చిన కాలేజ్ నువ్వు ఆప్షన్లో పెట్టినావు, సెకండ్ నీకు నచ్చిన కాలేజ్లో నువ్వు వెబ్ ఆప్షన్ పెట్టినావు, థర్డ్ నీకు నచ్చిన కాలేజ్ లోపల వెబ్ ఆప్షన్ పెట్టినావు, ఫోర్త్ పెట్టినావు, ఫిఫ్త్ పెట్టినావు. ఇందులోపల నీకు ఫస్ట్లో ఎలిజిబిలిటీ ఉంటే ఫస్ట్లు ఇస్తారు, సెకండ్లో ఉంటే సెకండ్లు ఇస్తారు, థర్డ్లో ఉంటే థర్డ్లు ఇస్తారు. ఇన్నే వెబ్ ఆప్షన్లు పెట్టాలనే మనకు లిమిట్ కూడా ఏం లేదు కాబట్టి నువ్వు 50 వెబ్ ఆప్షన్లు పెట్టినా నిన్ను అడిగేటోళ్ళు లేరు. నీ రీజన్ ఏంది అనే దాన్ని బట్టి నువ్వు వెబ్ ఆప్షన్లు పెట్టాలి.
నీ రీజన్ ఏంది అనే దాన్ని బట్టి నువ్వు వెబ్ ఆప్షన్లు పెట్టాలి. బ్రో ఇఫ్ యూ డోంట్ గెట్ సీట్ ఇన్ ఫేజ్ 1 గివ్ మోర్ వెబ్ ఆప్షన్స్. ఓకేనా. నేను నీకోసమే వీడియో చేసిన. నేను వీడియో ఎందుకు చేసిన, నీకోసమే వీడియో చేసిన. నీకు సీట్ రాలేదా ఫేజ్ 1లా, ఇప్పుడు ఎక్కువ నెంబర్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వు. ఓకేనా. సో ఎక్కువ నెంబర్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ ఇస్తే సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది అన్నట్టు. ఇన్నే వెబ్ ఆప్షన్ అనే లిమిట్ లేదు, ఎన్నైనా వెబ్ ఆప్షన్లు ఇవ్వు. కానీ ఆ వెబ్ ఆప్షన్స్ నువ్వు ఏవైతే ఇస్తున్నావో అందులోపల ఏ కాలేజ్ వచ్చినా కూడా జాయిన్ కావాలి. ఓకేనా. సో ఇన్నే వెబ్ ఆప్షన్లు ఇవ్వని చెప్పి నేను చెప్తలేను, ఎన్నైనా వెబ్ ఆప్షన్లు ఇవ్వు. కానీ ఆ కాలేజ్లో సీట్ వస్తే నువ్వు జాయిన్ కావాలి. ఓకేనా. ఇది ఒక్కటి నువ్వు మైండ్లో పెట్టుకొని వెబ్ ఆప్షన్లు ఇవ్వి. సో భయం ఆటోమేటిక్గా వస్తుంది. ఓకేనా. మైండ్లో నేను ఈ వెబ్ ఆప్షన్ పెడుతున్నా అంటే ఈ కాలేజ్ నాకు నచ్చింది అని చెప్పి పెడుతున్నట్టుగా. కాబట్టి నువ్వు జాయిన్ అవుతా అనుకున్నప్పుడు మాత్రమే వెబ్ ఆప్షన్లు ఇవ్వి. ఫేజ్ 1లో సీట్ వచ్చిన వాళ్ళు. ఓకేనా. ఇందాక నేను చెప్పింది ఏంది, సీట్ రానోళ్ళు ఎక్కువ నెంబర్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ ఇయ్యరు. ఓకేనా. మనకు లిమిట్ లేదు కాబట్టి. ఫేజ్ 1లో సీట్ వచ్చిన వాళ్ళకి ఇది వర్తించదు అన్నట్టు. ఫేజ్ 1లో సీట్ వచ్చిన వాళ్ళు నువ్వు కన్ఫర్మ్ చేసుకున్నావా, ఓకేనా, కన్ఫర్మ్ చేసుకున్నావా, కన్ఫర్మ్ చేసుకోలేదా అనే దాన్ని బేస్ చేసుకొని ఫేజ్ 1లో నీకు ఆల్రెడీ సీట్ వచ్చింది, నువ్వు కన్ఫర్మ్ చేసుకోలే, నువ్వు కూడా ఎక్కువ నెంబర్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి. గివ్ మోర్ నెంబర్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్. ఎక్కువ ఇస్తే నీకు కూడా సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇక ఫేజ్ 1లో సీట్ వచ్చి కన్ఫర్మ్ చేసుకున్నావు, నువ్వు వెబ్ ఆప్షన్లు ఇచ్చినా ఇవ్వకపోయినా ఏం కాదు. ఓకేనా. వెబ్ ఆప్షన్లు ఇచ్చినా ఇవ్వకపోయినా ఏం కాదు. కానీ నేను కూడా వీళ్ళ లెక్క వెబ్ ఆప్షన్లు ఇస్తా అనుకున్నావు అనుకో, ఎక్కువ నెంబర్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ ఇస్తా అంటే ఆల్రెడీ వచ్చిన కాలేజ్ కన్నా మంచి కాలేజ్ రాలే అనుకో, బాధపడతావు. ఓకేనా. అందరు గుర్తుపెట్టుకోరి, దిస్ ఈజ్ ది లాస్ట్ ఫేజ్. ఓకేనా. లాస్ట్ ఫేజ్ ఇది అకార్డింగ్ టు షెడ్యూల్. వల్ల బ్రో పెరుగుతుందా డేట్, ఎక్స్టెన్షన్ అవుతుందా అంటే చెప్పలేము. ఇంకొక ఫేజ్ పెడతారా పెట్టరా అనేది తెలియదు అన్నట్టు. ఫైనల్ ఫేజ్ అనేది ఇది. నెక్స్ట్ ఫేజ్ ఉందా లేదా అనేది తెలియదు. ఓకేనా. సో అదొక క్వశ్చన్ మార్కే. నెక్స్ట్ ఫేజ్ ఉంటుంది, మనం ఫర్దర్గా మాట్లాడుకుంటాం డెఫినెట్గా. అండ్ నెక్స్ట్ ఫేజ్ ఉంటే మాత్రం నేను డెఫినెట్గా మీకు చెప్తా ఏం చేయాలి, ఎట్లా చేయాలని చెప్పి. కానీ ఇది మనకు తెలిసినంత వరకు ఫైనల్ ఫేజ్ కాబట్టి ఇందులోపల మన సైడ్ నుండి మనం 100% ఇద్దాం. ఓకేనా. ఇప్పుడు నాకు వచ్చే కామెంట్స్ ఏంటంటే ఇవే. నాకు ఒక 60,000 ర్యాంక్ ఉంది బ్రో, బీ ఫార్మసీలో సీట్ వస్తుందా. 40,000 ర్యాంక్ ఉంది బ్రో, ఫార్మ్డీలో సీట్ వస్తుందా. ఎవరు చెప్తారు బ్రో. అసలు లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ చూసారా మీరు? లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ చూస్తే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ తోటి లైక్ 2024 కట్ ఆఫ్ ఏదైతే ఉందో 2024 కట్ ఆఫ్ తోటి 25 కట్ ఆఫ్ కంపేర్ చేయరు. ఓకేనా. కట్ ఆఫ్ మస్తు డిక్రీజ్ అయింది. ఆల్మోస్ట్ ఒక 5 to 6K, ఈజీగా 5 to 6K కట్ ఆఫ్ అనేది తగ్గింది. దట్ మీన్స్ కాంపిటీషన్ అనేది ఇంక్రీజ్ అయింది. ఓకేనా. సో వస్తుందా రాదా అనే విషయం పక్కకు పెట్టు. నీ సైడ్ నుండి ఇప్పుడు నేను రాదు అన్నంత మాత్రం రాకపోదు, వస్తుంది అన్నంత మాత్రం రాదు. ఓకేనా. ఇట్ ఆల్ అబౌట్ కాంపిటీషన్. ఓకేనా. సో ఎవ్వరు కూడా చెప్పలేరు బ్రో, కాంపిటీషన్ బేస్ చేసుకొని మాత్రమే ఉంటుంది. కాబట్టి మన సైడ్ నుండి మనం ప్రాపర్గా వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి. ప్రాపర్గా వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ కోసం ఫాలో అవ్వండి. సో ఇంత ఇన్ఫర్మేషన్ చెప్పిన బ్రో, సో టు బీ ఫ్రాంక్ చాలా అంటే చాలా ఇన్ఫర్మేషన్ చెప్పిన, చాలా ఇన్ఫర్మేషన్ అనేది హెల్ప్ఫుల్ ఉందన్నట్టు. ఓకేనా. సో ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్కి షేర్ చేయి. ఓకేనా. సో షేర్ చేసి లైక్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చెప్పు, సబ్స్క్రైబ్ చేసుకుంటాడు. సో ఇట్లనే సపోర్ట్ చేయరి. మీ జూనియర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా రిఫర్ చేయండి మన ఛానల్ని. ఓకేనా. సో డూ ఫాలోస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. సో ఇట్లనే సపోర్ట్ చేస్తూ ఉంటుంది. అండ్ వీడియో ఎట్లుంది అని చెప్పి కింద కామెంట్ చేసేది మాత్రం మర్చిపోకూరి. సైనింగ్ ఆఫ్.